నమస్తే, నేను మీ వెంకట్. జీవన్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేత తుల ఉమ దంపతులు. మనకందరికి తెలిసిన విషయమే. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నిన్నటి రోజున అధికారికంగా రాజీనామా చేసిన తర్వాత మనం ముందుగా ఎవరు చెప్పినకంటే ముందు అందరికంటే ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానలే ఆ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా బీఆర్ఎస్లోకి కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ బీఆర్ఎస్ నేతలు కూడా, కీలక నేతలు కూడా, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు కూడా అతి త్వరలోనే జీవన్ రెడ్డి ఇంటికి, జగిత్యాలలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి స్వయంగా వెళ్ళి వారిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని మనం ఏవిఎం తెలుగు ఛానల్ పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేసింది. ముందుగా మిత్రులార, మన ఏవిఎం తెలుగు ఛానల్ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఈ వీడియోని మొత్తం లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. జీవన్ రెడ్డిని కలిసినటువంటి బీఆర్ఎస్ నేత, కీలక నేత, మాజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ దంపతులు. వీరు గతంలో టీఆర్ఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా చేయడం జరిగింది. వీరు దంపతులు, ముఖ్యంగా తుల ఉమ, బీఆర్ఎస్ నేత, కీలక నేత తుల ఉమ, వారి భర్త అయినటువంటి మధు, దంపతులు ఇద్దరు కూడా జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళి వారితో కొంత మాట మంతి అంటే ముచ్చట చేయడం జరిగింది. వాస్తవంగా వారిని పార్టీలోకి ఒక రకంగా రండి అని ఒక సీనియర్ నాయకులుగా వారు కొంత ఆహ్వానించినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇప్పటి నుంచే బీఆర్ఎస్ నేతల తాకిడి మాత్రం జీవన్ రెడ్డి ఇంటి వైపు కనబడతా ఉంది. ఇది ప్రారంభమైంది. ఇప్పటి నుంచే ప్రారంభమైనటువంటి ఈ నేతల తాకిడి, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల తాకిడి జీవన్ రెడ్డి ఇంటికి మాత్రం పెద్ద ఎత్తున ప్రతిరోజు ఇదే విధంగా జరిగే అవకాశం మాత్రం ఉంది అని మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడే మాత్రం బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం లేదు. కొన్ని రోజులు వెయిట్ చేసి, ఈ కొన్ని రోజుల సమయంలో అంటే ప్రజాపోరులో ఉండి, ప్రజాక్షేత్రంలో ఉండి, కొంత ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయాలని కొంత కంకణంతో మాత్రం జీవన్ రెడ్డి మాత్రం ఉన్నారు. వాస్తవంగా ఈ ప్రయత్నం మాత్రం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి గ్రామాలను చుట్టి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఎండగట్టి ప్రజా సమస్యలపై పోరుబాట చేసిన తర్వాతనే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి నుంచే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మాత్రం ప్రయత్నాలు మాత్రం మొదలు పెట్టింది. ఎందుకంటే అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసేంత సమయం వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా జీవన్ రెడ్డి ఇంటికి తాకిడి అనేది పెద్ద మొత్తంలో జరిగింది. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి నేతలంతా కూడా జీవన్ రెడ్డికి బుజ్జగింపులకు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల తాకిడి మాత్రం జీవన్ రెడ్డి ఇంటి వైపు మాత్రం కొనసాగుతూ ఉంది. జీవన్ రెడ్డి ఇంటికి ఇక నుంచి మాత్రం ప్రతిరోజు తప్పకుండా ఏ ఒక్క నేత అయినా ఖచ్చితంగా ప్రతిరోజు బీఆర్ఎస్ నేతలు మాత్రం జీవన్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అతి త్వరలోనే కేటీఆర్, హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలంతా కూడా కలిసి వారిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జరుగుతోంది. కేసీఆర్ సమక్షంలోనే కేసీఆర్ఏ స్వయంగా జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డి వద్దకు వచ్చే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ఆ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని మాత్రం ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. చూద్దాం ఏం జరగబోతా ఉంది. భవిష్యత్ కాలమే నిర్ణయించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా జీవన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడ కూడా తన మనసులో మాటను మాత్రం ఎక్కడ కూడా బహిరంగ చేయలేదు, వాస్తవంగా చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఏ పార్టీలోకి వెళ్తాం కాకపోతే ఒక మాట చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆహ్వానిస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి కూడా ఆహ్వానం అందుతూ ఉంది. బీజేపీ నేత, ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్తో ఉన్నటువంటి వారి కుటుంబంతో కూడా సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని ఒక పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నేతల నుంచి కూడా కొంతమంది నేతల నుంచి కూడా వారి కుటుంబాల నుంచి కూడా కొంత సన్నిహిత సంబంధం మొదటి నుంచి ఉన్నదని కూడా వారు పదే చెప్పడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున తుల ఉమ అంటే బీఆర్ఎస్ కీలక నేత తుల ఉమ దంపతులు ప్రత్యేకంగా వారితో సమావేశమయ్యారు. వారితో కొంత సుదీర్ఘంగా రాష్ట్ర స్థాయి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వీరు రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా జగిత్యాల జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు మనకు కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో మాత్రం తప్పకుండా
ఒక సుదీర్ఘ నిర్ణయం తీసుకునే అవకాశం జీవన్ రెడ్డి కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో అతి త్వరలోనే కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది ఇక్కడ. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పటి నుంచే జీవన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్లోకి వస్తే మాత్రం జగిత్యాల నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి చొప్పదండి నియోజకవర్గం, ధర్మపురి నియోజకవర్గం, కొరుట్ల, వేములవాడ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని మరింత ఉత్సాహంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని మాత్రం బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. వాస్తవంగా మరి జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ముఖ్యంగా జీవన్ రెడ్డి అనుచరుల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు కొంత బీఆర్ఎస్ వైపు మాత్రమే కొంత మొగ్గు చూపుతా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్లోకి వెళ్తారు అని మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో మొత్తంగా దాదాపుగా 25,000 పైచూలకు ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ముస్లిం మైనార్టీ ఓట్లు ఒకవేళ బీజేపీలోకి వెళ్తే జీవన్ రెడ్డి ఆ ఎఫెక్టు ఆ జీవన్ రెడ్డిపై పడుతుంది. కాబట్టి మొదటి నుంచి కూడా ముస్లింలు, మైనార్టీ సామాజిక వర్గాలంతా కూడా జీవన్ రెడ్డికి అండగా సపోర్ట్గా ఉంటున్నటువంటి సామాజిక వర్గం ఇది. ఇదంతా కూడా వారికి కలిసి రావాలంటే, వారికి సపోర్టు భవిష్యత్తులో కూడా ఉండాలంటే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ వైపు మొగ్గుతనే బీఆర్ఎస్లోకి వెళ్తేనే తప్పకుండా వీరి పూర్తి సపోర్టు కూడా ఉంటుంది. కొంత క్యాడర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఒక బలమైన నేత లేరు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇక్కడ ఒక చర్చ అయితే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ఒక చర్చ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా, ప్రజల్లో ఒక సానుభూతి, ఒక మంచి సాంప్రదాయం ఉన్నప్పటికీ కూడా, సపోర్టు ప్రజలలో అనుకూలత ఉన్నప్పటికీ కూడా, కానీ ఒక బలమైన నేత లేకపోవడం వల్ల ఇక్కడ ఆ లోటు అనేది ఏర్పడుతూ ఉంది. అదేదో ఆ జీవన్ రెడ్డి రూపంలో ఆ బలమైన నేత లోటు రూపంని పూడ్చుకోవచ్చు అనేది మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. చూద్దాం మరి ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు జీవన్ రెడ్డి. మరి అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా కేటీఆర్, హరీష్ రావు మరి జీవన్ రెడ్డి కలిసే అవకాశం ఉందని కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. తుల ఉమ దంపతులతో పాటు మరికొంతమంది కీలక నేతలు గ్రామస్థాయి నుంచి, మండల స్థాయి నుంచి కూడా, గ్రామస్థాయి కార్యకర్తలు, గ్రామస్థాయి సర్పంచులు కూడా నిజంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గము, చొప్పదండి నియోజకవర్గము, కొడిమ్యాల, మల్యాలలో ఉన్నటువంటి వారందరూ అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సర్పంచ్లు కూడా ఇప్పటికే కొంతమంది కలవడం ఉన్నాడు. వాళ్ళు వ్యక్తిగతంగా కలిసి కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. వారిని కూడా బీఆర్ఎస్లోకి రండి సార్, మీరు వస్తే బాగుంటుందని కూడా కొంతమంది సర్పంచ్లు కూడా ఇప్పటికే కలిసినట్టు కూడా మన సమాచారం మనకు అందుతూ ఉంది. వాస్తవంగా అంటే కింది స్థాయి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా కూడా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మా గ్రామంలో, మా మండలంలో కానీ, మా నియోజకవర్గంలో కానీ, మా ప్రాంతంలో కానీ బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకత్వాలు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇప్పటికే కొంతమంది మాత్రం సర్పంచులు ఖచ్చితంగా వారిని జీవన్ రెడ్డిని కలవడం జరిగింది. వాస్తవంగా ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మన కొంత చర్చ అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కీలక నేతలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా ఒకరినొకరు వెంట పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు వాస్తవంగా జీవన్ రెడ్డి పదే కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా కేటీఆర్, హరీష్ రావు కూడా వారి ఇంటికి వెళ్ళి స్వయంగా వారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ ఆ సూచన మేరకు తప్పకుండా జీవన్ రెడ్డిని మాత్రం పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. అతి త్వరలోనే జగిత్యాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దాదాపుగా 70,000 పై ప్రజలతోటి, కార్యకర్తలతోటి, వారి అనుచరులతోటి జగిత్యాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ భారీ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో, కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందని మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మరి జీవన్ రెడ్డి మాత్రమే చెప్పాలి. ఆ నిర్ణయం వారి మనసులో ఏముంది, రానున్న రోజుల్లో మరి ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు అనేది మాత్రం ఒక రాజకీయంగా మాత్రం ఒక వేడిగా మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, వారి నిర్ణయానికి వారి అనుచరులు పూర్తి స్థాయిలో వారి వెంట వచ్చే అవకాశం మాత్రం ఉంది. వారి అనుచరులు మాత్రం పదే చెప్పడం జరుగుతూ ఉన్నారు. జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ప్రతి ఒక్కరం ఉంటాము. వారిపై మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మా రాజకీయ భవిష్యత్తు కూడా వారిపై పూర్తి విశ్వాసంతో, మేము నమ్మకంతో వారి వెంట నడుస్తాము. తప్పకుండా వారు ఏ దారిలో నడుస్తే మేము అదే దారిలో మేము ఉంటామని కూడా పదే చెప్పడం జరిగింది. రాజీనామా చేసే సందర్భంలో కూడా జీవన్ రెడ్డి ఒక మాట పదే చెప్పడం జరిగింది. నేను తీసుకునే ఈ నిర్ణయము పూల బాట కాదు, నేను తీసుకునే నిర్ణయము, నేను ఎంచుకున్నటువంటి దారి, నా దారి అనేది ముళ్ళ బాట అని వారు పదే చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవంగా మొదటి నుంచి కూడా ఇదే మాటను పదే చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఈ ముళ్ళ బాటనే ఈరోజు వేసే నేను నా అడుగును
ముళ్ళబాటలో వేస్తున్నాను. ఈ దారి నా ముళ్ళబాట కాబట్టి ఈ ముళ్ళబాటనే భవిష్యత్తులో ఖచ్చితంగా పూలబాటగా దీన్ని తయారు చేద్దామని కూడా అనుచరులకు ఒక పిలుపునివ్వడం జరిగింది. వాస్తవంగా అందరం కలిసి దీన్నే ముళ్ళబాటను ఈరోజు మనకున్నటువంటి ముళ్ళబాటను పూలబాటగా దీన్ని తయారు చేసుకుందామని వారు పదే పదే చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ఎప్పుడు జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, మరి ఏ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నారు, మరి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు, మరి ప్రజా పోరాటాలు చేస్తారా, నిజంగానే ఏదైనా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా, ఒకవేళ వెళ్తే ఏ రోజు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు అనేది కూడా తెలియాల్సింది మాత్రం జీవన్ రెడ్డి ద్వారానే తెలియాల్సి ఉంది.